ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కేటువంటి గొప్ప భాగ్యం ఇది. ఈ రోజున నీవు చూసి చూడగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ లేదోడని తాకి తల్లి, ఆ తరువాత నీకు వచ్చేటువంటి శుభవార్త గురించి ఈ రోజు నీకు తెలియపరచబోతున్నాను అని అమ్మవారు అయితే ఈ విధంగా మనకు ఈ సందేశం ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నారండి. మరి ఈ సందేశంలో పరమార్థం ఏమిటో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. బిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క లేదోడిని తాకినటువంటి నీకు నీ ఒక కోరికను నీ యొక్క మనసులో ఒక్కసారి అనుకొని నీకుంటూ ఉన్నటువంటివి ఆ యొక్క సమస్య ఏమిటో ఒక్కసారి మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకొని ఆ యొక్క సమస్యను చెప్పుకొని, ఈ యొక్క దూడను తాకమ్మా, ఈరోజు నీ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కారం ఏ విధంగా అందివ్వబోతున్నానో తప్పకుండా ఈ యొక్క సందేశం ద్వారా నీవు ఆలకించి చూడు. నీకోసమే వచ్చినటువంటి ఈ యొక్క శుభవార్తను కాదు అనకుండా అసలు దూరంగా వెళ్ళిపోవద్దు. నేను చెప్పినటువంటి ఈ యొక్క సందేశం నీకు మనస్ఫూర్తిగా నచ్చుతుంది. నా మాట నిన్ను అంటే ఒక్కసారిగా అంటే తప్పకుండా ఈరోజు నీవు తెలుసుకొని తీరాలి. నీ జీవితంలో ఎటు వెళ్ళిపోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో నీకు ఒక మంచి స్నేహితురాలులాగా, ఆపదల్లో ఆదుకునేటువంటి ఒక మిత్రురాలిలాగా నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను. ఆ విషయం నీకు తెలుసు కదా. అసలు జీవితమే కష్టంగా ఉన్నటువంటి నీకు ఆ యొక్క బాధ అంతా కూడా తొలగించడానికి ఈరోజు ఒక మంచి అర్థాన్ని, పరమార్థాన్ని, ఒక మంచి సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను. మరి మనస్ఫూర్తిగా నేను చెప్పేటువంటి ఈ యొక్క సందేశాన్ని మనసు నిండా నా యొక్క రూపాన్ని ధ్యానించుకొని ఈరోజు నేను ఏం చెప్తున్నాను అనేది తెలుసుకో. ప్రతి దానికి కూడా విపరీతమైనటువంటి భయంతో ఈ విధంగా నీ యొక్క కుటుంబంలోని వారు ఏదో ఒక విధంగా అయిపోతున్నారేమో, లేదంటే వారికి ఎలా నేను ఏం చేయాలి అని దిగులు చెందుతూ కూర్చోవద్దు. అసలు భయపడవద్దు. ఇతరులు కుళ్ళు కుతంత్రాల వలన నిన్ను నీ యొక్క ఎదుగుదలను ఆపాలి అని చెప్పి విపరీతంగా ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉన్నారు. నీవు కొంచెం జాగ్రత్త అనేది ఈ మధ్యకాలంలో వహించే తీరాలి. నీకు ఏ మాత్రము కూడా ప్రశాంతత అనేది లేకుండా ఈ మధ్యకాలంలో అయిపోతూ ఉన్నావు. నీవు ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవాలి. ఇప్పుడు నీకున్నటువంటి పరిస్థితుల్లో నీవు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఎవరో అనుకునేటువంటి విషయాల్లో పట్టించుకోకుండా ఉండు. వారి గురించి వీరి గురించి ఆలోచిస్తూ నీ యొక్క సమయాన్ని అసలు వృధా చేసుకోవద్దు. నీవు ఎంత ఇబ్బందుల్లో ఉన్నావు, నీవు చేయవలసినది అంతా కూడా చేయలేకపోతూ ఉన్నావు. అసలు ఎక్కువగా ఆలోచనలతో నీ యొక్క సమయాన్ని అంతా కూడా ఈ మధ్య కాలంలోనే గడుపుతూ ఉంటున్నావు. అలా చేయవద్దు. వెనకంజు ఎప్పుడూ కూడా వేయవద్దు. నీవు చేసినటువంటి ప్రతి పనిలో కష్టము అనేది అధికంగా దాగి ఉంది. కష్టపడి శ్రమిస్తూ ఉంటున్నావు. కానీ కొందరు మాత్రం నిన్ను దెబ్బతీయడానికి నానా రకాలుగా ప్రయత్నాలు అనేవి మొదలు పెడుతూ ఉన్నారు. వారు నీ మీద ప్రేమతో చెప్తున్నారు అని చెప్పి నీవు అనుకుంటూ ఉంటున్నావు, నమ్ముతున్నావు. అలాగే వారి యొక్క మాటలను నమ్మేస్తూ వారి యొక్క అస్సలు నమ్మవద్దు అని నీకు ఎంత చెప్పినా కూడా పెడిచెవిన పెడుతూ నీ యొక్క జాగ్రత్తలు నీవు తప్పకుండా ఉండే తీరాలి. నీ యొక్క ప్రతి కదలిక కూడా వారు గమనిస్తూనే ఉంటున్నారు అని నీవు తెలుసుకోలేక ఈ యొక్క రహస్యాలను ఎవరికీ కూడా చెప్పవద్దు. ఎవరికీ కూడా భయపడవద్దు. నీ యొక్క ప్రణాళికలను అసలు నీవు మర్చిపోవద్దు. అసలు నీకున్నటువంటి చిన్న లోపం ఏమిటో తెలుసా? అందరినీ కూడా ఇట్టే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటావు. అందరూ కూడా చాలా తెలివిగా ఈజీగా నమ్మేస్తున్నావు. నీ యొక్క అంటే నీపై ఎవరితో ఎక్కువగా ఎవరు ప్రేమనైతే చూపిస్తూ ఉన్నారో వారు నిజంగా మభ్య పెడుతున్నారు. నీవు అంటే తప్పకుండా వారి గురించి తెలుసుకోవాలి. నా భక్తులు ఎవరైనా కూడా మోసపోవడము అనేది నాకు అస్సలు ఇష్టము అనేది ఉండదు. అజాగ్రత్తగా అసలు ఉండకూడదు. ఇదే నా యొక్క ఉద్దేశం. ఎవరినైనా కానీ ఆపద అనేది వస్తే అంతా కూడా నేను చూసుకుంటాను అనేటువంటి కదా నీవు అనుకుంటూ ఉంటావు. మరి ఎదుటివారి యొక్క మాటలను విని నీ యొక్క భవిష్యత్తును మధ్యలోనే పాడు చేసుకుంటున్నావు. ఎన్నో రకాల తెలివితేటలు నీకు ఉన్నాయి. ఎన్నో రకాల జ్ఞానాలు ఉన్నాయి. మంచి ఎత్తుకు ఎదగాలి అనేటువంటి నీ యొక్క ఆలోచన కానీ, లేదంటే కొందరు వ్యక్తుల వల్ల కుళ్ళు కుతంత్రాలతో నీవు పూర్తిగా
అధికంగా అడ్డంకులను ఎదుర్కొంటూ ఉంటున్నావు. నీ యొక్క శ్రమ ఏమాత్రము కూడా ఎవరికీ కూడా ఉపయోగపడకుండా పోతుంది. కానీ కొంతమంది మాత్రం దాన్నే ఉపయోగించుకుంటున్నారు. ఎంతో సంతోషంగా ఉంటున్నారు. నీ యొక్క ఓర్పుకు అలాగే నీ యొక్క ధైర్యానికి నేను మెచ్చుకుంటాను. చూడమ్మా, నా యొక్క ఆశీర్వాదం నీకు ఎప్పుడూ కూడా ఉండబట్టే ఇన్ని రోజుల నుండి నీవు ఎంతోమంది నిన్ను అంటే అన్ని రకాలుగా అవమానపరచడానికి, బాధ పెట్టాలి అని ప్రయత్నించినప్పటికీ వారి యొక్క ప్రతి ఒక్క ఆశను నేను చితిమేస్తూ ఉంటున్నాను. నీవు అనుకున్నటువంటి విజయాన్ని నీవు చేరే విధంగా చేయబోతున్నాను. నీకు ఉన్నటువంటి నీవు సాధించాలి అన్నటువంటి అన్ని రకాల విజయాలను నీ కళ్ళకు దగ్గర చేయబోతున్నాను. మరి నీకు ఇంత ధైర్యాన్ని ఇస్తున్నాను అని చెప్తున్నాను కదా, కాబట్టి నీవు ఎంత ధైర్యంగా ఉండాలి అనుకుంటున్నావు. ఈ రోజున నేను నీకు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క జీవితం కేవలం తాత్కాలికమైనది, కానీ అది కాదు, శాశ్వతంగా నిలబడేటువంటి జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాను. నీవు మొక్కినటువంటి మొక్కులు లేదంటే అలాగే నీవు చేసినటువంటి పూజలు అన్నీ కూడా ఫలించబోతున్నాయి. నన్ను నమ్ముకున్నటువంటి వారికి అన్యాయం అసలు చేయను బిడ్డ. అలాగే అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా నేను అసలు చూస్తూ ఉండను. అయితే నీ యొక్క మనసు చాలా అంటే చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి గొప్ప మనసు. నీ యొక్క మనసుకు నలుగురు ఉపయోగపడాలి అని ఆలోచించేటువంటి గొప్ప మనసు. ఏదో ఒక దారి అనేది నేను చూపకపోతానా అని చెప్పి నన్ను ఆరాధిస్తూనే ఉంటున్నావు కదా. ప్రతి నిమిషము కూడా నా యొక్క నామస్వరాన్ని జపిస్తూ ఉంటున్నావు. నేను నిన్ను అన్ని రకాలుగా చూస్తూనే ఉంటూ గమనిస్తూనే ఉంటున్నాను. ఏది కూడా నిన్ను అసలు ఏ మాత్రము కూడా ఏ క్షణము కూడా విడిచిపెట్టింది లేదు. కానీ నీవు నన్ను అపోహ చెంది అనుమానిస్తూ ఉంటున్నావు. అన్ని రకాలుగా కూడా నేను నీకు ఏ మాత్రము కూడా సహాయాన్ని అనేది చేయడం లేదు అని చెప్పి భావిస్తూ ఉంటున్నావు. చూడు, కొన్ని సమయాల్లో నీవు అడిగినటువంటివి ఇవ్వలేకపోయినా కానీ నేను మాత్రం నేను ఉన్నాను అని మాత్రం ఎప్పుడూ కూడా నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేసింది లేదు. అందుకే నాకు నువ్వంటే అంత అభిమానం. అయోమయంలో ఉండిపోయి నీకు ఏది కూడా అర్థం కావడం లేదు. దైవ ప్రార్థన చేస్తూ కూడా నీవు దైవాన్ని నిందిస్తూ అపోహ చెందుతూ అనుమానాన్ని వ్యక్తం చేసుకుంటూ అసలు మంచిది కాదు. చూడు, నీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి ప్రతిరోజు కూడా నీవు తప్పకుండా వెళ్ళిరా. నీకు ఎక్కడా కూడా వీలుంటే అక్కడ సంతోషంగా నామసేవనం చెప్పుకుంటూ నీవు ఉండు. అలాగే నీకు ఇష్టమైనటువంటి కొంచెం బెల్లం ముక్క కానీ, పాయసం కానీ, లేదంటే ఇంకా నీకు నచ్చినది ఏదైనా కానీ నీవు తప్పకుండా ఒక ప్రసాద రూపంలో నా వద్ద పెట్టి తర్వాత నలుగురికి పంచిపెట్టు. నాపై నమ్మకం ఉంచు చాలు, నాపై విశ్వాసం ఉంచు చాలు. అంతకన్నా ఇంకేం కావాలి? ఏమీ అక్కర్లేదు. ఆడంబరాలు కూడినటువంటి పూజలు అసలు అవసరమే లేదు. ఇక మంచి మార్గంలో నడుస్తూ ధర్మపదంలో ఉన్నటువంటి నా యొక్క భక్తులను కంటికి రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత. నీవు నాపై మోపినటువంటి భారము అనేది నేను ఎప్పటికీ కూడా ఒమ్ము చేయను, భారంగా అనుకోను. అది నా యొక్క బాధ్యత అంటున్నాను కదా. కానీ మీరే అపోహ చెందుతూ ఉంటారు. చూడు బిడ్డ, నీవు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో అది నీవు తప్పకుండా చేసేయి. ఎందుకు ఎటువంటి కష్టము నష్టము అన్నీ కూడా ఆలోచించరు. అసలు అవసరమే లేదు. ఎందుకంటే కష్టము అనుకుంటే కష్టమే అవుతుంది, బాధ్యత అనుకుంటే నీవు చాలా ప్రేమగా చేస్తావు. కాబట్టి నేను ఎప్పుడూ కూడా నీకు అండగా ఉంటాను అని గుర్తుంచుకో. అది నీవు నమ్మినా నమ్మకపోయినా నేను ఎప్పుడు కూడా అడుగడుగున నీకు దారి చూపిస్తూనే ఉంటాను. చూడు, నన్ను ఎంతోమంది నిందిస్తూ ఉంటారు, ఎంతోమంది తిడుతూ ఉంటారు. అసలు నిజంగా ఉన్నావా అని నానా రకాలుగా దూషిస్తూ దుర్భాషలాడుతూ ఉంటారు. కానీ నేను చేసేటువంటి లీలలు, చమత్కారాలు ఇటువంటివి అన్నీ కూడా వారు నా భక్తులు అనుభూతిని చెందితే తప్ప ఎవరు కూడా నమ్మరు. చూడు, నేను చేసేటువంటి పనులు అన్నీ కూడా అర్థం కానివే. ఈ విధంగా నీవు తర్వాత అర్థం చేసుకుంటే నేనేంటి అనేది నీకు అవగతమవుతుంది. కొంతమంది వ్యక్తులు నన్ను నిందిస్తూ ఉంటారు, నన్ను అవమానాలను చేస్తూ పట్టించుకోరు. ఏదైనా కానీ వారి యొక్క విజ్ఞాతాలే వదిలేస్తారు. నీవు కూడా ఈ యొక్క విధంగా ఆలోచిస్తూనే నేను ఏది కూడా చేయలేను అని చిరునవ్వుతో స్వీకరించడం తప్ప, అలాగే నీ యొక్క అయోమయమైనటువంటి ఆలోచనలు, అయోమయమైనటువంటి ముఖము, ఆ యొక్క చిరునవ్వు అవన్నీ కూడా నాకు ఎంతో తృప్తినిస్తుంది. ఇంత అమాయకమైనటువంటి నా యొక్క భక్తులకు భక్తురాళ్లకు ఎప్పుడూ కూడా మోసపోకూడదు, ఎవరి చేతిలో కూడా పతనం కాకూడదు. కాబట్టే నేను రకరకాలుగా రూపాయలను దాల్చి మీ వద్దకు చూస్తూ వస్తున్నాను. చెడు మార్గాలకు, చెడు స్నేహాలకు మొగ్గు చూపిస్తూ ఈ మధ్యకాలంలో చాలామంది నా భక్తులు దూరం అయిపోతున్నారు. అంటే మనసును పెట్టి భక్తిని, అలాగే భక్తి భావాన్ని వారు పొందలేకపోతున్నారు. అనవసరమైనటువంటి వాటి మీద ఎక్కువగా ఆశ, అనవసరమైనటువంటి వాటి గురించి ఆలోచనలు, అనవసరమైనటువంటి వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడము, ఇటువంటి వాటి వల్ల నిజమైనటువంటి భక్తి అనేది ఏమిటి అనేది తెలుసుకోలేదు.
చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇటువంటివి అన్నీ కూడా మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో చూపించడానికి ఎన్నో రకరకాలుగా ఎన్నో రూపాలను దాల్చే మీ ముందుకు రావాల్సినప్పటికీ కూడా ఈ విధంగా తీసుకోవచ్చి మంచి మాటలను అయితే ఈ విధంగా ఈ రోజుల్లో ఎవరికీ కూడా నచ్చడం లేదు. నా మీద మరలా కోపం వస్తూనే ఉంటుంది తెలియదు, కానీ నీకున్నటువంటి కొన్ని లక్షణాలను చూస్తుంటే నాకు ఎంతో బాధగా భయంగా ఉంది. నిన్ను నమ్మినటువంటి నేను ఎప్పుడూ కూడా నీవు కూడా నన్ను అంతే నమ్మాలని కోరుకుంటూ ఉంటున్నాను. నిన్ను నీ యొక్క కుటుంబంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిలాగా చూడాలి అని అనుకుంటున్నాను. నీ యొక్క కుటుంబంలో సభ్యులు అందరూ కాబట్టి నీ యొక్క ప్రవర్తన అందరికీ కూడా వింతలింతలుగా అలాగే కొంచెం అసహ్యంగా అసలు అనిపించకూడదు కదా. మరి ఎందుకు నిన్ను కారణంగా చూపాలి అని ఆ యొక్క తల్లిదండ్రులు అనుకోకూడదు కదా. నీవు ఎంత మనస్కుడైనటువంటి వాడివైనా, ఎంత మంచి ఆలోచనలు చేసినా, ఎంత దాన ధర్మాలు చేసినా కానీ కొన్ని విషయాల్లో నీవు చేసినటువంటి తప్పులొప్పులు ఉంటాయి. చూడు బిడ్డ, అవి ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఎక్కడా కూడా అజాగ్రత్తగా ఉండవద్దు. దీన్ని కూడా అనవసరంగా అని చెప్పి అనుకోవద్దు. ప్రతి బంధము కూడా అవసరమే, ప్రతిదీ కూడా అవసరమే అని చెప్పి అనుకో. నిన్ను ఎవరైతే పతనం చేయాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తులు నీ నుండి దూరంగా విసిరిపారే. నా భక్తులు, నా యొక్క భక్తురాలు ఎవరూ కూడా నీవు ఎప్పుడూ కూడా మంచి లక్షణాలతోనే ఉండాలి. అదేవిధంగా నేను చూడాలి, నేను అనుకుంటూ ఉంటున్నాను నీవు ఏది కూడా అడగవు అని. నీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటే చాలు అని చెప్పి మాత్రమే అడుగుతూ ఉంటావు. అదొక్కటి నీవు అడిగింది, కనీసం అది కూడా నేను చేయకపోతే ఎలా చెప్పు? తప్పకుండా చేస్తాను. నీవు అడిగినదే చేస్తాను. నీ యొక్క జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అనే చేస్తాను. నీవు ఎప్పుడూ కూడా నీవు ఏది కూడా మాట్లాడవద్దు. ఎవరిని కూడా అసభ్యంగా, సభ్యత లేకుండా ప్రవర్తించవద్దు. నీవు ఎప్పుడు కూడా ఎలా ఉంటావో అలాగే ఉండు. ప్రతి ఒక్క క్షణాన్ని నీవు అనుభూతి చెందుతూ ఉండు. ఎందుకంటే కాలము అనేది ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి అనేది ఎవరికీ కూడా తెలియదు కదా. ఏ బంధం ఎవరి దగ్గర నుండి ఎప్పుడు ఏ క్షణంలో దూరం అవుతుందో తెలియదు. ఉన్నప్పుడే సంతోషంగా ఆ యొక్క బంధాలను ఆనందంగా మెలగడం నేర్చుకో. అలాగే వారితో ప్రేమగా మాట్లాడడం, వారికి ఏం కావాలి, నీకేం కావాలి అనేది తెలియజేయి. వారిని నీవు అర్థం చేసుకో. నిన్ను వారు అర్థం చేసుకునే విధంగా ప్రవర్తించు. చెడు వ్యసనాలను, చెడు స్నేహాలను, చెడు వ్యసనాలను ఇటువంటి అన్నిటినీ పూర్తిగా మానేయి. కోటిలో ఒక్కరికి మాత్రమే ఈ యొక్క భాగ్యము అనేది దక్కుతుంది అన్నాను కదా. అదేమిటో తెలుసా? ఎవరైతే నీ నుండి దూరం అయ్యారో వారు కూడా తిరిగి నా దగ్గరకు ఇవ్వాలి అనే నా యొక్క కోరిక. చెడు వ్యసనాలను, చెడు స్నేహాలను, చెడు ఆలోచనలు ఇటువంటి వాటి నుండి నీవు తప్పకుండా బయటపడాలి, సంతోషంగా ఉండాలి. ఇదే నా యొక్క కోరిక. మరి ఈరోజు ఈ యొక్క అమూల్యమైనటువంటి ఈ యొక్క సందేశాన్ని మనకు వినిపించారండి ఆ తల్లి. మరి కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కేటువంటి ఈ యొక్క భాగ్యము అనేది ఎందుకు అంటే, లేదోడతో తన యొక్క జీవితంలో కూడా సంతోషంగా ఏమాత్రము కూడా ఉండేటువంటి ఆలోచనలు లేకుండా ఆనందంగా గంతులు వేస్తూ చాలా అంటే చాలా ఒక చిన్నమైనటువంటి పిల్లలాగా మన యొక్క మనస్తత్వం అనేది ఉండాలి అని, దేనికి కూడా మనము లొంగకూడదు అని, దేని గురించి కూడా అతిగా ఆలోచించకూడదు అని, ఏది జరిగినా కానీ మనం ఏది కూడా ఆపలేం కదండి. ఏదైనా కానీ మన యొక్క చేతిలో ఏది కూడా ఉండదు. కాబట్టి ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండాలి అని, ఆనందంగా మన యొక్క కుటుంబ సభ్యులతో గడపాలి అని ఈ యొక్క సందేశంలో ఒక మంచి పరమార్థాన్ని అయితే ఈ విధంగా మనకు తెలియపరిచారండి. సో ఈ సందేశంలో పరమార్థం మీ అందరికీ కూడా పూర్తిగా అర్థమయ్యింది అనుకుంటున్నాను. మరి ఈ సందేశం నచ్చితే మీకు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి.